హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ, వన్ ఆఫ్ ద ఇండియాలోనే టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ నెక్స్ట్ 12 to 16 months ఎలా పర్ఫామ్ చేయబోతుంది, అసలు వాటి ఎంట్రీస్ ఎక్కడ అని చాలా క్లియర్గా చెప్తాను. పర్ఫెక్ట్గా మీరు నోట్ చేసుకొని దాని ప్రకారం మీరు చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఐటీలు మీ అందరికీ తెలుసు, జనరల్గా మార్కెట్ యూఎస్లో ఇన్ఫ్లేషన్ అన్నీ పెరిగిపోయి రిసెషన్ అని అంటే వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారంటే పూర్తిగా చెప్పట్లేదు మా కంట్రీ రిసెషన్లో ఉందని. రిసెషన్ రావచ్చు అంటున్నారు, వస్తుందంటున్నారు విశ్లేషకులు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ కమెంట్స్ వాళ్ళది. బట్ నేను ఒకే ఒక మాట చెప్తాను, జనరల్గా స్టాక్ మార్కెట్కి ఎప్పుడు ఎఫెక్ట్ అనేది ఏదో ఒక న్యూస్ వల్ల ఆ ఎఫెక్ట్స్ మన మీద పడుతుంది. కొన్ని రోజులు యుక్రెయిన్ వార్ అన్నారు, కొన్ని రోజులు ఇన్ఫ్లేషన్ వల్ల చూడండి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ, హోమ్ లోన్స్ అన్నీ విపరీతంగా పెరిగిపోయింది. బ్యాంక్ రెపో రేట్స్ అన్నీ విపరీతంగా పెంచిన దానివల్ల హోమ్ లోన్ పెరిగింది, అన్ని ఖర్చులన్నీ విపరీతంగా వీళ్ళు ఎలాగో ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. కంట్రోల్ చేసి మళ్ళీ ఇదొక సైకిల్. ఈ సైకిల్ వచ్చి టర్న్ చూడండి, హౌసింగ్ లోన్, హోమ్ లోన్స్ అంతా పాస్ట్ ఒక 2 years, ఒక 1 year ముందు, ఇప్పుడు రీసెంట్గా ఒక 6 to 7 months నుంచే కదా ఈ రెపో రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. చూడండి, అంతకుముందు హోమ్ లోన్ అన్ని రేట్స్ అన్నీ 6.5, 6%, లాస్ట్ 6%, 6.2% కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు క్రమంగా పెరిగి ఆల్మోస్ట్ 8.5 దాకా వచ్చేసింది. 8.5, 8.95, 9.1% దాకా వచ్చింది. కొన్ని ఎన్బిఎఫ్సి చేసుకున్నారు. కాబట్టి మార్కెట్ ఇది ఒక సైకిల్, మళ్ళీ అలా పెరిగి మళ్ళీ దిగుతుంది. కాబట్టి ఇవన్నీ స్టాక్ మార్కెట్లో కానీ మన రెగ్యులర్గా డే టు డే లైఫ్ కానీ ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. బట్ మనము స్టాక్ మార్కెట్ నుంచి ఎలా సంపాదించాలి, ఎలా ₹1 మనం యార్నింగ్ చేయాలి అనేది ఒక $1 billion క్వశ్చన్. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఏ స్టాక్స్లో పెట్టాలి, పెడితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిసెషన్ అంటున్నారు, మరి ఈ స్టాక్ కొనొచ్చా కొనకూడదా, అలాంటి ఏం లేదు. ఇప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్కి ఎప్పుడు చూడండి, ఒక స్టాక్ వచ్చి ఒక ఎంట్రీ ప్రైస్ వచ్చిన తర్వాత ఏ రిసెషన్ ఉన్నా ఏమున్నా కూడా ఆటోమేటిక్గా దాని ద్వారా అది వెళ్తూనే ఉంటుంది. మిగతా స్టాక్స్ డిక్లైన్ అయ్యే స్టాక్స్ డిక్లైన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఎంట్రీ ప్రైస్ ఇస్తున్నాము, స్టాప్ లాస్ ఇస్తున్నాము. ఈ రెండు మనం పర్ఫెక్ట్గా ఇస్తున్నాము. ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ మనకు ఉన్నప్పుడు మనం భయం ఎందుకు చెప్పండి? టార్గెట్స్ ఉంది, అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక భయం, ఒక స్టాక్ కొన్న తర్వాత 5% దిగింది సార్, 10% దిగింది సార్ అని ఒక ఏడుపు, అలాంటివన్నీ ఉండకూడదు. ఇంకొకటి, స్టాక్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్, దిగుద్ది పెరుగుద్ది, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనము పర్ఫెక్ట్గా మన మైండ్ ఒక స్టేబుల్గా పెట్టుకొని మనం ఏం చేయాలి, ఈ స్టాక్లో మనం పెట్టుబడి పెడుతున్నాము, దీని స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా ఆలోచించి పెట్టండి. లోపల ఎంట్రీ అయిన తర్వాత చాలామంది ఎగ్జిట్ అవుతారు ఇమీడియట్గా, అలా అవ్వబాకండి. అది ఆ టైం ఫ్రేమ్ దాకా వెయిట్ చేయండి, వెయిట్ చేసి పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి టీసీఎస్. చూడండి, టీసీఎస్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹3,520 ఉంది. ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు. చూడండి, ₹3,520 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి 3932 ఫస్ట్ టార్గెట్, తర్వాత 4435 సెకండ్ టార్గెట్, తర్వాత 4938 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹2,900 స్టాప్ లాస్. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ, ఇది కూడా 12 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2004 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీ కంపెనీ.
టీసీఎస్, తర్వాత నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండే స్టాక్ వచ్చి ఇన్ఫోసిస్. అది కాబట్టి ఇదంతా వచ్చి ఐటీలో ఒక మోనోపోలీ. డెఫినెట్గా ఇవన్నీ ఒక మంచి స్టాక్స్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము మార్చ్ 25th and 26th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో అంటే ఎలా చెప్పాలంటే ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు లైఫ్ లాంగ్ నేను ట్రేడింగ్ చేయాలి, భయపడకుండా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ ట్రేడింగ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్లో చేయాలి, దానికి మనం భయపడకూడదు. ఆ భయం అనేది భయపడకుండా మిమ్మల్ని మీరు రెడీ అయ్యే బాధ్యత మాది. మీరు ఒక స్టాక్ని మీరే అనలైజ్ చేసి బ్రహ్మాండంగా ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనే ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ అంటే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. స్టాక్ మార్కెట్లో స్టాక్ని ఎక్కడ కొనాలి, ఎక్కడ మనం పర్ఫెక్ట్గా ఒక స్టాక్ని కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. ఇంకొకటి ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఒక లైఫ్ టైం స్ట్రాటజీ రెగ్యులర్గా చేస్తూ ఉండొచ్చు. తర్వాత మనము ఇప్పుడు ఒక లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తున్నాం. అంటే ఒక 2 days క్లాస్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుతారు. మనం దానికి మనం చెప్పే కరెక్ట్గా ఆ కండిషన్లో ఎవరు రిలయబుల్గా మాతో పాటు ట్రావెల్ అవుతారో వాళ్ళకి మనము ఆ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. మనతో పాటు వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే ఒక ½ an hour వాళ్ళ డౌట్స్ని విత్ ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని అది క్లారిఫై చేసుకోవచ్చు. అది కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ స్టాక్ మార్కెట్లు ఎందుకంటే మనం ఇస్తున్నాము. మీరందరూ స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు చాలామందికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అండి. ఇక్కడ సంపాదలేరు లేదు, ఇక్కడ మనం సంపాదగలము, మనం ప్రూవ్ చేయగలము. అలాగే మోర్ దెన్ 200 మెంబర్స్ స్టూడెంట్స్ ఈరోజు నేను ట్రైన్ చేసి ప్రూవ్ చేస్తున్నాను. అంత హ్యాపీగా అంతే చెప్తాను, నా స్టూడెంట్స్ అంతా ఒక జెమ్స్ అని చెప్తాం. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ఒక దారిలో నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మార్చ్ 25th and 26th 2 days వర్క్షాప్ ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉంటాయి, లిమిటెడ్ సీట్సే బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్ది మనము ఒక 3 products లాంచ్ చేశాము. బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ, 21 days స్టాక్స్, ఇవన్నీ ఒక ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మనము ఇన్వెస్ట్మెంట్ది అంటే నన్ను రెగ్యులర్గా అప్రోచ్ చేస్తూ ఉంటారు, సార్ నా దగ్గర ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, నాకు రెగ్యులర్ ఏదైనా ఒక 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ చెప్పండి అని. అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక కొత్త ప్రోడక్ట్ 6 months అయింది లాంచ్ చేసి, వండర్ఫుల్ ప్రోడక్ట్. అంటే నెక్స్ట్ 5 yearsలో మనం రికమెండ్ చేసే స్టాక్స్ వచ్చి అది డబల్ అవుతుంది. అంటే ఆ 50 lakhs అంటే అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. వాళ్ళకే ఈ ప్రోడక్ట్ ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే అమౌంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. జస్ట్ మనము రికమెండ్ చేస్తున్నాం, దానికి ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం అంతవరకే. నెక్స్ట్ 5 yearsలో చక్కగా ఆ 50 lakhs అనేది వాళ్ళ అకౌంట్లో 1 crore అవుతుంది. ప్రపోర్షనేట్ ఎంత అయినా సరే 5 crores పెడితే 10 crores. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.